నేడు నేనిక్కడ మాట్లాడేటందుకు అవకాశం ఇచ్చినటువంటి, అదేవిధంగా బుక్ ఫెయిర్ 37 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా మా గ్రంథాలయాలకు ఒక స్టాల్‌ని ఇవ్వడం జరిగింది. మా గ్రంథాలయాల తరపున యాకూబ్ గారికి, అదేవిధంగా ఈ బుక్ ఫెయిర్ యాజమాన్యానందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నిత్య పరిశోధకులు మా అగ్రజుడు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, మేడం గారు, మిత్రుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ముందున్నటువంటి పెద్దలు రాములు గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసినటువంటి విషయం గురించి మాట్లాడేటువంటి కంటే ముందు నాకు నచ్చినటువంటి గొప్ప పుస్తకం నా దృష్టిలో హిట్లర్ రాసినటువంటి తన ఆత్మకథ. రెండవది సంగిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్లు వట్టికోట అల్వార్ స్వామి గారి ప్రజల మనిషి. ఈ రెండు నాకు బాగా నచ్చినటువంటి పుస్తకాలు. ఇక ప్రభావితం చేసినటువంటి పుస్తకం గురించి మాట్లాడుకుంటే కోదాటి నారాయణరావు గారి గ్రంథాలయ సేవలు నా స్మృతులు. ఆ పుస్తకం నన్ను ఈ గ్రంథాలయాల వైపు మళ్లించింది. గ్రంథాలయాల కోసం ఎక్కడ ఏ గ్రంథాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి దాని విషయ సేకరణ చేసి ఈ సమాజానికి తెలియచెప్పాలన్నటువంటి ఒక కుతూహలం నాకు నేర్పింది. కాబట్టి ఆ పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసింది. సో మొట్టమొదటగా నేను విషయంలోకి వెళ్ళే కంటే ముందు అసలు నేను ఎందుకు ఈ పుస్తక పఠన చేయాలి అనేటువంటి క్రమంలో అందరూ సహజంగా టెక్స్ట్ పుస్తకాలతో పాటు మేము చదువుకుంది గవర్నమెంట్ పాఠశాలలో, మాది నకరేకల్, ఇప్పుడు అది టౌన్ అయింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటప్పుడు మా నాన్న నిరక్షరాస్యుడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్యవసాయం చేసి వచ్చేటువంటి క్రమంలో తనకు రాజకీయాల మీద కాస్త మంచి అవగాహన ఉండింది. రోజు తను నేను చదివిపిస్తున్నాను కదా, నీ న్యూస్ పేపర్ తీసుకొచ్చి చదివి నాకు వినిపించు, మీకు కొనకుండా కాదు, మా ఇంటి ఎదురుగా షావుకారి చదివిన తర్వాత ఆ పేపర్ని తీసుకొచ్చి నువ్వు నా చదివి వినిపించాలి. అది రోజు నా దైనందిన కార్యక్రమం. అలా రోజు నేను చదివేటువంటి క్రమంలో మా పాఠశాల ఎదురుగానే గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయానికి మా నాన్న ఎట్లాగో రోజు సాయంత్రం నన్ను అడుగుతాడు కదా, ముందే నేను వెళ్ళి ఒక పేపర్ మీద రాసుకొచ్చుకుంటాను, చిత్తు కాపీలో రాసుకొచ్చుకొని మా నాన్నగారికి వినిపించేది. అలా వినిపించేటువంటి క్రమంలో సంగిశెట్టి శ్రీనన్న ఒక మంచి ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండంటే, ప్రతి చదువరికి ఒక పుస్తకం, అదేవిధంగా ప్రతి చదువరికి నచ్చేటువంటి పుస్తకం కూడా గ్రంథాలయంలో ఉంటుందన్నట్లు నాకు ఆ చదివేటువంటి క్రమంలో న్యూస్ పేపర్ దొరకకపోతే పుస్తకాలు చదవాలి, వాళ్ళందరూ పుస్తకాలు చదువుతారు, నేను కూడా చదివితే ఎట్లా ఉంటుందని ఒక ఫస్ట్ పుస్తకం ముట్టుకున్నా. ఆ పుస్తకం ముట్టుకున్నటువంటి క్రమంలో నాకు దొరికిన తొలి పుస్తకం హిట్లర్ మీన్ క్యాంప్. సో అది నాకు బాగా నచ్చిన పుస్తకం. దాన్ని ఒక 20 to 30 టైమ్స్ చదివి ఉంటాను నేను. దాంట్లో ఒక బొమ్మకు బొరుసు ఏ విధంగానో, బొరుసు అదేవిధంగా ఒక కాయిన్కు బొమ్మ బొరుసు ఏ విధంగానో ఒక కోణంలో మనం దాన్ని చదివి చాలామంది చెప్తా ఉంటారు, బట్ రెండో కోణం కూడా ఉంది. ఆ తర్వాత అదేటువంటి క్రమంలో నన్ను ఆ పుస్తకాల వైపు, ఆ పుస్తకాలు చదివే వైపు మళ్లించినటువంటి ఘటన అది. కంపెనీ కోదాటి నారాయణరావు గారు. ఎందుకు కోదాటి నారాయణరావు గారు రాసినటువంటి పుస్తకం నా మీద బాగా ప్రభావితం చేసిందనంటే, కోదాటి నారాయణరావు గారు పుట్టినటువంటి రేపాల గ్రామంలో 1918లో శ్రీ లక్ష్మీ నరసింహ మనోహర బాల భాషా నిలయం అనేటువంటి ఒక గ్రంథాలయాన్ని కోదాటి వెంకట నరసింహారావు గారు అనేటువంటి కరుణం గారు దాన్ని స్థాపిస్తారు. సహజంగా కోదాటి నారాయణరావు గారు వారి యొక్క కుటుంబీకులు ఉన్నతస్తులు, వైశ్యులు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా అప్పటికే మంచిగా చదువుకొని వెల్ ఎస్టాబ్లిష్డ్ అనేటువంటి వ్యక్తులు. వీరు 4:30 కాలంలోనే వాళ్ళ తాత వాళ్ళ తండ్రి ఈయనను వెంట పెట్టుకొని గ్రంథాలయానికి వెళ్ళిరు. అప్పుడు ఏమి తెలియనటువంటి క్రమంలో నిన్న నువ్వు ఫంక్షన్కి వెళ్ళినావు కదా, ఏమనిపించింది అంటే ఫంక్షన్ మొత్తం ఎర్ర ఎర్రగా, పచ్చ పచ్చగా, నల్ల నల్లగా కనిపించింది అని. ఏంటిది ఎర్ర ఎర్రగా, నల్ల నల్లగా, పచ్చ పచ్చగా కనిపించిందంటే అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు నల్ల నల్లగా, ఎర్ర ఎర్రగా, పచ్చ పచ్చగా కనిపించిందని చెప్పేసి చెప్పింది. తొలిసారి నాకు గ్రంథాలయంతో ఉన్నటువంటి అనుబంధం అని చెప్పేసి చెప్పిండు. దాని తర్వాత
స్కూల్లోకి వెళ్ళేటప్పుడు 7.5 సంవత్సరాల కాలంలో ఈ వెంకట నరసింహారావు గారి గ్రంథాలయానికి వెళ్ళాలంటే కరణం గారంటే అందరికీ కోపం, భయం. సో అందరూ లైబ్రరీకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. సో ఈయన వాళ్ళ కోదాటి నారాయణరావు వాళ్ళకి యొక్క కుటుంబీకులు కాబట్టి వాళ్ళకున్నటువంటి చనువుతోటి నిత్యం ఆ గ్రంథాలయానికి వెళ్ళి చదివేటువంటి క్రమంలో మీరందరూ భయపడుతారు కాబట్టి నేను రోజు కొన్ని పుస్తకాలు బయటికి తీసుకొని మనం అందరం చదువుకుందాం, ఆ తర్వాత పుస్తకాలు నేను రిటర్న్ చేస్తా అనేటువంటి భరోసాల మిత్రులకు కల్పించిండు. కొద్ది రోజులు చదువుకున్న తర్వాత ఊకే నేను కోదాటి వెంకట నరసింహారావు గారి గ్రంథాలయానికి ఎందుకు వెళ్ళాలి, మనమేనా కలిసి ఒక 4 పుస్తకాలు పెట్టుకొని గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని మన దోస్తులతోటి ప్లాన్ చేసి తను ఏం చేశాడంటే సరిగ్గా 7.5 సంవత్సరాల కాలంలో వారు 30 పుస్తకాలతోటి అందరూ చదివిన పుస్తకాలే, టెక్స్ట్ పుస్తకాలే, ఆ పుస్తకాలను తీసుకొని పోయి గ్రంథాలయం పెట్టిండు. మొదటి గ్రంథాలయం శ్రీ లక్ష్మీ నరసింహ మనోహర బాల భాషా నిలయం అయితే రెండవది శ్రీ వెంకటేశ్వర మనోహర బాల భాషా నిలయం. ఎందుకు 2 దేవుడి పేరు పెట్టిరంటే ఆ ఊర్లో 2, ఒకటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, రెండోది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. అట్లా వాళ్ళ యొక్క గ్రంథాలయంతో వాళ్ళ యొక్క అనుబంధం స్టార్ట్ అయ్యి తర్వాత వాళ్ళు నిత్యం చదువుకుంటూ వాళ్ళ యొక్క స్కూలింగ్ అయిపోయిన తర్వాత సూర్యాపేటకు వలస వచ్చేటువంటి క్రమంలో అలా యొక్క మిత్రుడైనటువంటి రామనాథంకు ఆ గ్రంథాలయాన్ని అప్పగించి సూర్యాపేటకు రావడం జరిగింది. సూర్యాపేటలో వాళ్ళ బాబాయి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు వారు ఆల్రెడీ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రకాశిని గ్రంథాలయానికి వారి యొక్క సహాధ్యాయి అయినటువంటి ఇంకొక మిత్రుల వల్ల ఆ రోజు గ్రంథాలయానికి తొలిసారిగా వాళ్ళు సూర్యాపేటకు వెళ్ళగానే ఆ గ్రంథాలయానికి వెళ్ళిరు. అలా గ్రంథాలయంతో పరిచయం ఏర్పడి వాళ్ళ బాబాయ్ గారు నిత్యం పనుల్లో ఉండడం వల్ల లేకపోతే ఇంకో కారణం వల్ల ఆ గ్రంథాలయానికి తను తీసుకోపోకుండా నిత్యం తన గ్రంథాలయానికి వెళ్ళేటువంటి వారు. అక్కడ చదువుకుంటూ ఆ గ్రంథాలయంతో సంబంధం ఏర్పరచుకుంటూ ఆ గ్రంథాలయంలో గ్రంథపాలకునిగా పనిచేయడం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత గ్రంథాలయం యొక్క అభివృద్ధి చేసేటువంటి క్రమంలో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి గ్రంథాలయాన్ని నిత్యము అభివృద్ధి పదం నడుచున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుగ్గుల లక్ష్మీ నరసింహగుప్తా అన్నటువంటి వారు ఆల్రెడీ అక్కడ టీచర్గా పనిచేస్తున్నారు. వారు ఇలా గ్రంథాలయాలకు సహాయము సేవ సహకారాలు చేస్తున్నటువంటి ఉద్దేశంతో వారిని అక్కడ టీచర్గా అక్కడ ఉన్నటువంటి వారిని దేవరకొండ నుంచి ఆ తర్వాత కరీంనగర్కు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు ఈ గ్రంథాలయాన్ని ఎట్లా నడపాలి, అక్కడ ఉన్నటువంటి మిత్రులతోటి వాళ్ళ బాబాయిలతో సహకారంతో గ్రంథాలయాన్ని తను కూడా ఒక చేసి నిత్యం గ్రంథాలయానికి పనిచేసేటువంటి వాడు. ఇలా పని చేసుకుంటూ అంటే అప్పుడు ఈ పుస్తకాలు ఉన్నాయా లేకపోతే ఇట్లాంటి మనం చెప్పుకున్నటువంటి గోల్కొండ లేకపోతే ఆంధ్రపత్రికలు ఇవన్నీ ఉన్నాయా అని అంటే అప్పుడప్పుడే ఆ యొక్క క్రమంలో పుస్తకాలు మాత్రమే, చిన్న పుస్తకాలు, అదేవిధంగా మనం చెప్పినట్టు పుస్తకాలు కాకుండా ఆంధ్ర వారపత్రికలు అట్లాంటి వస్తున్నటువంటి క్రమంలో వీరు భిక్షాటన చేపట్టడం జరిగింది. ప్రతి దీపావళి ఎందుకు చెప్తున్నానంటే ఇదే పద్ధతిని కోదాటి నారాయణరావు గారు ఖమ్మం వెళ్ళినప్పుడు ఆంధ్ర విజ్ఞాన ప్రకాశన అక్కడ ఇదే పద్ధతిని పాటించారు. ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయానికి వాటి అభివృద్ధి కూడా వారు ఇదే పద్ధతి పాటించారు. అంటే వారి యొక్క కోణంలో ఆలోచిస్తే 4 గ్రంథాలయాలకు విపరీతమైనటువంటి సేవ చేశారు. ఒకటి సూర్యాపేటలో ఉన్నటువంటి ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని, ఖమ్మంలో ఉన్నటువంటి విజ్ఞాన నికేతనం, దాని తర్వాత బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయం గౌరీగూడ చమంలో ఉంది. దాని తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఎందుకు లక్ష్మీ నరసింహస్వామి ఎందుకు ఈ 2 కలిపి చెప్తున్నానంటే వీరు సూర్యాపేటకు వచ్చిన తర్వాత ఆ గ్రంథాలయాన్ని పట్టించుకుని నాదుడు లేక వాళ్ళ వెంకట నరసింహారావు గారి కరణం గారితో మాట్లాడి ఈ గ్రంథాలయం మేము నడపలేకపోతున్నాం, మనం అందరం కలిపి 2 గ్రంథాలయం ఎందుకు ఒకటే గ్రంథాలయం అని చెప్పి పేరు పెడదామనే ఉద్దేశంతో వారు శ్రీ లక్ష్మీ నరసింహ మనోహర బాల ఆంధ్ర విద్యార్థి భాషా నిలయంగా దాన్ని పేరు పెట్టి వాళ్ళ యొక్క ఊర్లో ఆ గ్రంథాలయాన్ని నడపడం జరుగుతుంది. ఇదే విధంగా వారు వాళ్ళ యొక్క చదువులు అయిపోయిన తర్వాత అంటే 4-5 తరగతి వరకు మాత్రం వారు రెగ్యులర్గా చదివారు. దాని తర్వాత ఇంటి దగ్గరే ఉండి 7వ తరగతి ఆ తర్వాత పై చదువుల కోసం వారు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ హైదరాబాద్ రావడం వచ్చినటువంటి క్రమంలో
వాళ్ళు మా యొక్క సిటీ కళాశాలలో ఎందుకు గొప్పగా చెప్తున్నాను అంటే అట్లాంటి గొప్ప మహానుభావుడు చదివినటువంటి కళాశాలలో నేను పనిచేయడం చాలా గొప్పగా భావిస్తున్నాను, గర్వంగా కూడా భావిస్తున్నాను నేను. వారు సిటీ కళాశాలలో చదువుకున్న తర్వాత నిత్యం తన పక్కనే ఉన్నటువంటి శ్రీ బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయంకి విచ్చేటువంటి వారు నిత్యం ఆ గ్రంథాలయానికి వెళుతూ ఆ గ్రంథాలయంలో ఉన్నటువంటి గ్రంథ సంపదను చదివేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే వెళ్ళడం వేరు, చదవడం వేరు, గ్రంథాలయ ఉన్నతికి పాటుపడడం వేరు. ఈ మూడు విషయాల్లో పోల్చుకుంటే గ్రంథాలయ ఉన్నతికి వారు చేసినటువంటి సేవలు అమోఘం. ఒకనొక సందర్భంలో ఆ గ్రంథాలయాన్ని ఆక్రమించుకునేటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ గ్రంథాలయాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితిలో వీరందరూ ఎదుగు తిరిగి ఆ యొక్క బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వారు ఖమ్మం వెళ్ళడం జరుగుతుంది. ఖమ్మంలో విజ్ఞాన నికేతనం గ్రంథాలయం, అప్పటికే శ్రీ జ్ఞాన విద్యుత్ ప్రవాహినటువంటి గ్రంథాలయం ఉంటుంది అక్కడ. ఆ గ్రంథాలయం యొక్క ఉన్నతి కోసం అక్కడ ఉన్నటువంటి మిర్యాల నారాయణ గుప్తా అనేటువంటి ఇంకా ఆంధ్ర మహాసభ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అక్కడ ఈ వర్తక సంఘం వారితో కలిసి ఆ గ్రంథాలయాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉంటారు. వీరు వెళ్ళిన తర్వాత నేను కూడా గ్రంథాలయానికి సేవ చేసేటువంటి క్రమంలో ఆ విజ్ఞాన నికేతనం తోటి కలిసి పనిచేస్తున్నటువంటి క్రమంలో చిన్న అభిప్రాయ భేదాలు. ఎందుకు అభిప్రాయ భేదాలు అంటే గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేటువంటి క్రమంలో విరాళాలు సేకరించడం జరిగింది. విరాళాలు సేకరించేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైశ్యుల సంఘం, వర్తక సంఘం వారికి సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్ల వారితో విభేదించి ఒక నూతన ఆంధ్ర భాషా నిలయాన్ని ఏర్పాటు చేద్దామనేటువంటి క్రమంలో వారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతులతోటి మాట్లాడి నూతన గ్రంథాలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆంధ్ర విజ్ఞాన నికేతనం. తను డైరెక్ట్గా చేయకపోయినా తను వెనక ఉండి ఆ గ్రంథాలయ ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అలా ఈ గ్రంథాలయాలతో పెనివేసుకున్నటువంటి సంబంధం వారికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం లేకపోతే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఎంత గొప్పదని చెప్తున్నామో ఆ రోజు తను తెలంగాణ గ్రంథాలయ సంఘం అనేటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పాతూరి నాగభూషణం గారు 24, 25, 26, 27 గ్రంథాలయ మహాసభలకు వారిని ఇన్వైట్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేను అన్నటువంటి చెప్పడం వల్ల ప్రతి దానికి మనం అప్పటికే నిజాం రాష్ట్రంలో కానీ లేకపోతే తెలుగు రాష్ట్రంలో కానీ ఉధృతంగా నడుస్తున్నటువంటి గ్రంథాలయ సంఘం ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం వారి మీద ఆధారపడి చేసుకునే దానికంటే మనమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదనేటువంటి ఉద్దేశంతో వారు మర్రి చెన్నారెడ్డి గారు అధ్యక్షులుగా, వీరు కార్యదర్శులుగా ఈ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా చేసుకుంటూ వారు చేసినటువంటి సేవ సూర్యాపేటలో తెలంగాణలో తొట్టతొలి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల సందర్భంగా మదిర, దాని తర్వాత 2వ నిజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ మహాసభ, 4వ ఆంధ్ర జనసంఘం సభలు ఏర్పాటు చేసేటందుకు సూర్యాపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మూకాలు అడ్డినప్పుడు తను మాడపాటి హనుమంతరావు గారి సహాయ సహకారాలతోటి గ్రంథాలయాన్ని ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తను ఈ యొక్క 24, 25, 26 యొక్క ఆంధ్ర గ్రంథాలయ మహాసభల సందర్భంగా వారు ఎప్పుడు కూడా వేదిక మీదికి ఆహ్వానించినా ఒకటే మాట చెప్పేవారట, నేను కార్యకర్తను మాత్రమే, నాకు ఎటువంటి అధికారం అంగు ఆరు బాటాలొద్దు, నా తుది వరకు నేను గ్రంథాలయ సేవ కోసం ప్రయత్నం చేస్తాను. తాను చెప్పేటువంటి అంటే మనకు కోదాటి నారాయణరావు అనగానే ఒక గాంధేయవాది, ఒక సహకారోద్యమవాది, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా చాలా గుర్తొస్తాయి. కానీ గ్రంథాలయాలకు వారు చేసినటువంటి సేవ నిరుపమానము. అయితే ఇదంతా నేను చెప్పేటువంటి క్రమంలో వారు నన్ను నేను మెచ్చిన పుస్తకం గురించి మాట్లాడేటువంటి క్రమంలో వారు గ్రంథాలయాలకు బాగా సేవ చేశారు. అలాంటి క్రమంలో నన్ను కూడా గ్రంథాలయ ఉద్యమం వరకు నడిపించింది. సో ఇక్కడ ఉన్నటువంటి అందరి పెద్దలకు, పిల్లలకైతే ముఖ్యంగా మీకు నచ్చినటువంటి లేకపోతే ఈ క్షణంలోనే మీకు తెలిసినటువంటి ఏదో విషయాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ చాలా బుక్ స్టాల్స్ ఉన్నాయి, గొప్ప రచయితలు వస్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో, తెలుగులో, వివిధ భాషల్లో వస్తూ ఉన్నారు. మా శరణార్థులు ఏంటంటే మీ పక్కన ఉన్నటువంటి గ్రంథాలయంలో
మీరు రచించినటువంటి ఒక పుస్తకాన్ని ఇవ్వండి. మీ పిల్లలని, మీ చుట్టుపక్కల వాళ్ళని గ్రంథాలయాలకు వెళ్ళించే ప్రయత్నం చేయండి. పుస్తకాన్ని పట్టించే ప్రయత్నం చేయండి. విజ్ఞానవంతమైన సమాజం వైపు నడిపించేటువంటి గురుతరమైన బాధ్యత మీదే. కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.